వ్యవస్థ దానికి సంబంధించి ఒక మహిళ మీద ఆ వీడియోలు చూసి ఆ వీడియోలో వాస్తవం తెలిసి సాక్షాత్ ఆయనే ఆ వీడియో చూసిన తర్వాత ఏమి తప్పదు దాంట్లో వీడియోలో నాకేం తప్పు కనపడడం లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన చేసినటువంటి తప్పును సమర్థిస్తే ఆయన తప్పు చేయలేదన్నట్టుగా ఆయన తరఫున ఒకళ్ళతో కూర్చుకొని నీ మీడియా మాట్లాడడం, ఒక పక్క నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాలైనటువంటి మీడియాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. దాన్ని సమర్థిస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేయలేనటువంటి వ్యవహారం చంద్రబాబు గారు మరొకటి ఉంటుందా అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఆయన ఏదో ఒక మీడియాని నడిపినట్టుగా ఆయన ప్రపంచానికి నీతులు చెప్పేటువంటి వాడికి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఎదుటి వాడికి చెప్పేదానికి నీతులు మేము ఆచరించడానికి కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నా ఈ రోజు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నేను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు కాబట్టి నా మీడియా అనేటువంటిది ఎదుటి వాళ్ళకి తప్ప నాకు అది వర్తించదు, నేను వీటన్నిటికీ అతీతుడిని, కాబట్టి నన్ను మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎదుటి వాడికి చెప్పేదానికి నీతులు అని చెప్పినట్టుగా నువ్వేదో పెద్ద ఈ మీడియా సంస్థ నడుపుతున్నాను నేనని చెప్పి నువ్వేదో దానికి సంబంధించి ఓ పెద్ద పోషించుకుంటూ నువ్వు చేసేటువంటి పనులు చూస్తే ఈరోజు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మేము చెయ్యి. కాబట్టి మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీకు అందరికీ గుర్తుందో లేదో ఎస్వీబీసీ ఛానల్ కు సంబంధించి ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్ కు సంబంధించి ఒక ఆడియో విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాని మీద విచారణ జరిపించి ముందు రాజీనామా చేయించాడు. కారణం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, భక్తి ఛానలే అయినా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టకి భంగం కలగకూడదు, భక్తుల మనోభావాలు గాయపడకూడదు, చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఎవడు తప్పు చేసినా తప్పే, దానిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పినా సరే దాని మీద వెనకడుగు వేయకుండా ఆయన వెంటనే రాజీనామా చేయించి వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం? ఏ మాత్రం లేకుండా ఈ రోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారణ వెలిపించారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలనే మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద తప్పు అన్నట్టుగా, దాన్ని ఎదురు చూపించినటువంటి వాళ్ళ మీద తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించాలనేటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనేక సందర్భాల్లో చెప్తాం, పరిపాలనా వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉందంటే నీ అనుభవం ఈరోజు ఎటువంటి అనంతాలకు దారితీస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి విడతలో ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగితే ఆయన ఏ విధంగా స్పందించేవాడు, మీరు ఈరోజు ఏ విధంగా స్పందిస్తున్నారనేటువంటిది గతంలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా ఆరోపణ దెబ్బతింటుందంటే ఏ విధంగా దాన్ని నిరోధించడానికి ఇటువంటి వ్యక్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం తప్ప తన మన అనేటువంటి ఎవరిని ఉపేక్షించమన్నట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకేతమిస్తే ఈ రోజు మీరు మీ ఇష్టారాజ్యంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఆ వీడియోలు బయటపెడితే ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఈరోజు మనంతట మనమే దిగజార్చుకునేటువంటి పరిస్థితి పడితే మొన్నటి దాకా లడ్డు వివాదం, ఈరోజు మరలా బిఆర్ నాయుడు గారి వివాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికి సంబంధించినటువంటిది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నువ్వు తెలియక చేసావని ఒప్పుకో, ఇక్కడ రెండు తప్పులు చేశావు. మొదట ఒక మహిళ లెక్క రాస్తే ఆయన స్త్రీలోరుడు, మోసగాడు, మహిళలను మోసగిస్తాడు, అనేక మంది మహిళలు మోసగించబడ్డారు, అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వద్దు అంటే ఇచ్చి తప్పు చేశాం. రెండవది ఆ మహిళ రాసినటువంటి ఆధారాలు లేఖతో ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు రుజువయ్యాయి. ఈ రుజువైన తర్వాత ఆయన్ని వెంటనే తొలగించాల్సింది పోయి ఆ తొలగించకుండా మేనమేషాలు లెక్క పెడతా, ఒక పక్క ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదనే నిందలు మోపుతా, ఆయన చేసినటువంటి తప్పులు కూడా మీరు బుకాయిస్తా, ఆయన తరఫున ఒకరితో పుచ్చుకొని మాట్లాడతా ఈరోజు ఆయన రాజీనామా చేయకుండా అటువంటి వ్యక్తులను కొనసాగిస్తూ ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మీరు ఎవరికైతే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ వ్యక్తి పట్ల నాకు గౌరవం లేదు, దేని పట్ల వ్యవస్థ పట్ల భక్తి లేదు,
భయం లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని